హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో 3 లేయర్ ఫ్రిల్స్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపిస్తాను. కటింగ్ వచ్చేసి లాస్ట్ వీడియోలో చూపించాను కదా, ఈరోజు వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ బాడీ పార్ట్స్ ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ క్లాత్ కింద తిరగేసి పెట్టేశాను, దానిపైన క్రేప్ లైనింగ్ పెట్టి ఒకదానికొకటి యాడ్ చేసేస్తున్నాను. ఇవి స్క్వేర్ షేప్లో ఉన్నాయి, ఎందుకంటే కట్ చేసేటప్పుడు నేను బాడీ షేప్లో కట్ చేయలేదు, స్క్వేర్ షేప్లోనే నేను ఎంత కావాలో అంతే కట్ చేశాను. కటింగ్ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇవి ఒకదానికొకటి యాడ్ చేసేసుకోవాలి. ముందు 2 లైనింగ్లు వచ్చినాయి, అందుకని ఈ ముందు ఒక క్రేప్ లైనింగ్ దీనికి యాడ్ చేసేస్తున్నాను ఒరిజినల్ క్లాత్కి. చూడండి, ఎక్కడ ముడతలు అనేవి రాకుండా ఇలా యాడ్ చేసుకోవాలి ఒకదానికొకటి. ఈ ఒరిజినల్ క్లాత్ పైన పైకి వచ్చేలా పెట్టుకొని దానిపైన కాటన్ లైనింగ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ స్క్వేర్ షేప్ ఉంది కదా, స్క్వేర్ షేప్ చుట్టూ కుట్టుకోవాలి. అంటే నెక్ చుట్టూ కుట్టుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మూలలు వచ్చినప్పుడు అలా పాదం అనేది లోపలికి దిగిన తర్వాత తిప్పుకోవాలి. పాదం పైకి లేపి క్లాత్ తిప్పుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. మూలలు వచ్చిన చోట చిన్న చిన్న నాట్లు పెట్టుకుంటే ఇది ఈజీగా తిరుగుతుంది. ఇలా కుట్టుకొని తిప్పుకునేటప్పుడు మనకి నెక్ పట్టి అనేది వేరే వేయాల్సిన అవసరం లేదు. ఇలా తిప్పుకోవడం అనేది 2 లైనింగ్లు వచ్చినప్పుడు మాత్రమే వేసుకోవాలి, లేదంటే ఒక్క లైనింగ్తో ఇలా తిప్పుకుంటే స్ట్రాంగ్గా కనపడదు. లేదు, పైనది ట్రాన్స్పరెంట్ క్లాత్ అయితే పైకి కనిపిస్తూ ఉంటాయి ఖర్చులు, అందుకని 2 లైనింగ్లు వచ్చినప్పుడు మాత్రమే ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకోవడం వల్ల వేరే పట్టి అనేది కుట్టాల్సిన అవసరం ఉండదు మెడ చుట్టూ. ఇప్పుడు షోల్డర్స్ 2 యాడ్ చేసుకుంటున్నాను. కాటన్ యాడ్ చేయాల్సి ఉంది కదా, అది మిగతా రెండింటికి యాడ్ చేసేస్తున్నాను. తర్వాత ఈ నెక్ చుట్టూ ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను, ఎందుకంటే ఉబ్బులాగా వస్తుంది. ఈ టాప్ స్టిచ్ అనేది వేయకపోతే అణిగి ఉండదు క్లాత్, పైకి ఉబ్బులాగా వస్తూ ఉంటుంది. ఈ టాప్ స్టిచ్ అనేది వేసేటప్పుడు కింద నుంచి లైనింగ్ అనేది పైకి కనపడకుండా చూసుకోవాలి, లేదంటే చూడడానికి బాగోదు, పైకి కొద్దిగా కనిపిస్తూ ఉంటే బాగోదు. అందుకని ఎడమ చేత్తో కింద వైపు నుంచి లైనింగ్ అనేది లాక్కుంటూ సరిపడా లాక్కుంటూ సరి చేసుకొని కుట్టుకోవాలి. మూలలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా సూది అనేది క్లాత్లోకి దిగిన తర్వాతే మనం పాదం పైకి లేపుకొని తిప్పుకోవాలి. ఈ టాప్ స్టిచ్ ఎప్పుడు కూడా 1 పాయింట్ గ్యాప్తో వేసుకోవాలి. అదే గ్యాప్తో మొదలు పెట్టాలి, స్టిచ్ మొత్తం అదే గ్యాప్తో వేసుకోవాలి. చివరి వరకు ఎండింగ్ వరకు కూడా అదే గ్యాప్తో వేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ వేసాం అనుకోండి చూడటానికి నీట్గా అనిపించదు. అందుకని కుట్టు మొదలు పెట్టినప్పటి నుంచి ఎండింగ్ వరకు సేమ్ అదే గ్యాప్తో రావాలి. నెక్ మొత్తం కుట్టేసిన తర్వాత ఈ పక్కన షోల్డర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒక సైడ్ యాడ్ చేసి కుట్టు స్టార్ట్ చేసాం కదా, ఇప్పుడు ఎండింగ్లో ఇటువైపు షోల్డర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో స్క్వేర్ షేపు. ఇప్పుడు వెనక వైపు నుంచి మొత్తం లైనింగ్ యాడ్ చేసేసుకోవాలి. నేను వీడియో తీయలేదు, అది లెంగ్త్ అయిపోతుందని కట్ చేసేస్తాను అది. ఇప్పుడు బ్యాక్ పార్ట్లు 2 యాడ్ చేసుకోవాలి. 2 పార్ట్స్ వస్తాయి కదా బ్యాక్ సైడ్. ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే యాడ్ చేసామో ఒరిజినల్ క్లాత్కి క్రేప్ లైనింగ్ అలా 2 యాడ్ చేసేసుకున్నాను. 2 పార్ట్స్కి యాడ్ చేసుకున్నాను. తర్వాత కాటన్ లైనింగ్ వీటి మీద పెట్టి ఒకసారి చూసుకోవాలి. ఒకదానికొకటి ఎదురు బొదురు వచ్చేలా చూసుకోవాలి. అంటే నెక్ పార్ట్లు 2 ఒకదానికొకటి ఎదురు రావాలి. లేదనుకోండి 2 ఒకవైపుకే పెట్టుకుంటే మనకి ఒక సైడ్కే వచ్చేలా వస్తాయి ఇవి. అందుకని ముందు యాడ్ చేసేటప్పుడే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా నెక్ పార్ట్ అనేది ఒకదానికొకటి ఎదురు ఉన్నది లేనిది ఒకసారి చూసుకొని ఆ తర్వాత యాడ్ చేయాలి. లేదంటే 2 ఒకవైపుకే వస్తాయి, మళ్ళీ ఊడదీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ జిప్ కోసం మనం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టాను చూడండి, అక్కడి నుంచి కుట్టుకోవాలి. నెక్ చుట్టూ కూడా కుట్టేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో నెక్ చుట్టూ కూడా యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకోవాలి. ఈ క్రాస్ తిరిగినప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న నాట్లు పెట్టుకుంటే ఈజీగా తిరుగుతుంది క్లాత్ అనేది. అలాగే ఇంకో పార్ట్ కూడా నేను కుట్టేశాను. జిప్పు వేసే చోటు నెక్ చుట్టూ కుట్టేశాను. అలాగే నెక్ చుట్టూ క్రాస్ తిరిగిన చోట చిన్న చిన్న నాట్లు పెడుతున్నాను. వెనక వైపు కూడా ఇంకా పట్టి వేయాల్సిన అవసరం ఉండదు. ఈ మూల చిన్నగా కట్ చేసి
కట్ చేసి క్లాత్ అనేది ముందుకు తిప్పుకుంటే ఈజీగా తిరుగుతుంది. ఇలా తిప్పేటప్పుడు మూల వచ్చింది కదా, ఆ మూలలో ఈ షార్ప్ది ఏదన్నా పెట్టి పైకి నెట్టినట్టు చేస్తే ఈ కార్నర్ అనేది ఈజీగా తిరుగుతుంది. ఇలా 2 పార్ట్లు నేను రెడీ చేసేసుకున్నాను. బ్యాక్ సైడ్ 2 పార్ట్లు కూడా రెడీ చేసేసాను నీట్గా. చూడండి ఎంత నీట్గా ఉందో. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ యాడ్ చేసినప్పుడు షోల్డర్ దగ్గర ఖర్చులు అనేవి కనపడకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇది కింద ఉన్నది ఫ్రంట్ పార్ట్, దానిపైన బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలి. ఈ ఆర్మ్ హోల్స్ 2 ఒకవైపు వచ్చినాయి చూడండి, అది అలా చూసుకొని పెట్టుకోవాలి. కింద ఉంది కదా, అది ఒరిజినల్ పైకి ఉంది. అలాగే పైన ఉన్న పార్ట్ది ఒరిజినల్ కింద వైపు ఉంది. కాటన్ లైనింగ్ వచ్చేసి దీనికి చుట్టూ ఇలా బ్యాక్ సైడ్ తిప్పుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది. 2 ఒరిజినల్, 2 ఒకదానికొకటి ఎదురు బదురు ఉన్నాయి కదా. ఈ కాటన్ వచ్చేసి కింద పార్ట్ చుట్టూ తిప్పాలన్నమాట. ఈ షోల్డర్ దగ్గర కుట్టు 2 దగ్గరకు పెట్టుకోవాలి, లేదంటే 2 ఒకదానికి ఒకటి దూరం అయిపోతాయి. ఇలా తిప్పినట్టు పెట్టేసేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి 1/2 ఇంచ్ గ్యాప్తోను. కొంచెం లూజ్గా పట్టుకుంటే దూరం వెళ్ళిపోతుంది, 2 దూరంగా ఉంటాయి అన్నమాట. ఒకే లైన్లో రాకుండా కొంచెం ఎక్కువ తక్కువ పడతా ఉంటాయి. అలా కాకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి. 2 స్టిచ్లు వేసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో వేసుకోవాలి. అలాగే ఇంకో డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి, అప్పుడే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు తిప్పి చూపిస్తాను చూడండి. ఇది చూడండి ఒరిజినల్, ఇటువైపు ఒరిజినల్ క్లాత్, ఒరిజినల్ వైపు ఒరిజినల్ వచ్చేసింది కదా. అలాగే బ్యాక్ సైడ్ అసలు ఖర్చులు అనేవి కనపడవు. బ్యాక్ సైడ్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలాగే ఇంకొక సైడ్ షోల్డర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఖర్చులు అనేవి లోపల కనపడకుండా ఎలా కుట్టాలో చూపించాను కదా, అదేవిధంగా ఇంకో పక్క షోల్డర్ కూడా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసి తిప్పేసుకున్న తర్వాత టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ నెక్కి ఎలా అయితే టాప్ స్టిచ్ వేసామో ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్కి కూడా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ వేసుకోవాలి. క్లాత్ ఎలా అయితే తిరుగుతుందో ఆ విధంగానే తిప్పుకుంటూ వేసుకోవాలి. జిప్పు వైపు కూడా నేను స్టిచ్ అనేది వేసేసుకున్నాను. టాప్ స్టిచ్ కింద వరకు, జిప్పు వేసే వైపు కూడా కింద వరకు వేసేసుకోవాలి. ఇంకో సైడ్ పార్ట్కి కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకుని రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు డాట్లు వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ 2, బ్యాక్ సైడ్ 2 డాట్లు వస్తాయి. కట్ చేసేటప్పుడు మీకు మార్క్ చేసి చూపించాను కదా, అదేవిధంగా డాట్లు అనేవి వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ 2 వస్తాయి, బ్యాక్ సైడ్ 2 వస్తాయి. ఇలా మార్కింగ్ ఎలా అయితే చేసామో అంతే మనం డాట్లు అనేది కుట్టుకోవాలి. చివర అనేది లాక్ స్టిచ్ వేసుకోవాలి డాట్కి. ఇప్పుడు హ్యాండ్ రెడీ చేసుకోవాలి. చివరి 1 ఇంచ్ ఫోల్డింగ్ కోసం వదిలిపెట్టి కట్ చేశాను కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఒక ఫోల్డింగ్, దానికి ఇంకొక 1/2 ఇంచ్ ఇంకో ఫోల్డింగ్, 2 ఫోల్డింగ్ వేసుకుని ఆ ఫోల్డింగ్ చివర కుట్టుకుంటూ వెళ్ళాలి. చివరి వరకు ఇదే విధంగా కుట్టాలి. 1 ఇంచ్ మాత్రమే ఫోల్డ్ అవ్వాలి. కుట్టు అనేది ఆ ఫోల్డింగ్ చివరి మాత్రమే పడాలి. చివరి వరకు ఇలా కుట్టేసుకోవాలి. దాని తర్వాత ఇంకొక రెండో స్టిచ్ వేసుకోవాలి, టాప్ స్టిచ్ వేసుకోవాలి. 1 పాయింట్ గ్యాప్తో ఈ ఫోల్డింగ్ చివరికి వేసుకోవాలి కింద వైపున. నీట్గా ఉంటుంది చూడటానికి. హ్యాండ్కి ఈ ప్లేస్లో ఫ్రిల్స్ వస్తాయి. షోల్డర్కి అటువైపు ఇటువైపు 2-3 ఇంచెస్ గ్యాప్లో ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట. నేను డైరెక్ట్ బాడీకి యాడ్ చేసేటప్పుడే ఫ్రిల్స్ పెట్టేస్తాను. విడిగా పెట్టి యాడ్ చేయొచ్చు, అలా కూడా యాడ్ చేస్తారు. కానీ నాకు ఇలాగే ఈజీ అనిపిస్తుంది, అందుకే నేను ఇలా యాడ్ చేస్తాను. ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి. బాడీ ఒరిజినల్ పార్ట్ పైన పెట్టుకొని మామూలుగా ఎలా అయితే యాడ్ చేస్తామో హ్యాండ్ అలాగే పెట్టుకోవాలి. ఈ కింద 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ అనేది వేసుకోవాలి. మామూలుగా హ్యాండ్స్ ఎలా అయితే యాడ్ చేస్తామో అలాగే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రిల్స్ అనేవి షోల్డర్ దగ్గర మాత్రమే వస్తాయి. షోల్డర్కి 2-3 ఇంచెస్ ముందుకి వెనక్కి వస్తాయి అన్నమాట. ఇది మామూలుగా యాడ్ చేసేసుకోవాలి. ఫ్రిల్స్ ఎన్ని పెట్టాలనేది ఒక ఐడియా కోసం కట్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర ఈ చేతికి ఒక మార్క్ చేస్తాం కదా, చిన్న నాట్ లాగా, ఆ నాట్ అనేది షోల్డర్ మార్క్ దగ్గరికి రావాలి. అంటే షోల్డర్ కలిపి కుట్టిన మార్క్ ఉంది కదా కుట్టు, అక్కడికి ఈ మార్క్ పెట్టుకొని ఒక పిన్ వేసేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. మిగతా లూజ్ అంతా ముందు వైపుకి ఫ్రిల్స్ పెట్టుకోవాలని మనకి గుర్తుంటుంది అన్నమాట. ఆ లూజ్ మొత్తం ముందు వైపు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇంకొంచెం పైకి వరకు మామూలు హ్యాండ్ ఎలా అయితే యాడ్ చేస్తామో అలాగే యాడ్ చేసేసుకోవాలి. లాగకూడదు, ఇది సాగిపోతుంది.
క్లాత్ అనేది లాగకుండా లూజ్గానే పట్టుకోవాలి. క్రాస్ తిరిగి ఉంటాయి కదా రెండు, అందుకని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఎన్ని ఫ్రిల్స్ వస్తాయో ఒకసారి చూసుకొని అన్ని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. షార్ప్ది ఏదన్నా తీసుకొని దాని సహాయంతో ఇలా ఈజీగా తిరుగుతాయి ఫ్రిల్స్ అనేవి. స్క్రూ డ్రైవర్ కానీ ఇలా పిన్ కానీ సపోర్ట్ తీసుకొని ఫ్రిల్స్ పెట్టుకుంటే నీట్గా వస్తాయి. తొందరగా కూడా అవుతుంది మనకి ఫ్రిల్స్ కుట్టడం. ఇలా చిన్న చిన్నగా పెట్టుకోవాలి. ఆ గ్యాప్ అనేది, క్లాత్ అనేది బయటికి ఎక్కువ వెళ్ళిపోకూడదు. అదే లైన్లో రావాలి క్లాత్ అనేది. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసాం కదా, అది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసుకొని వెళ్ళకుండా చూసుకొని కుట్టుకోవాలి. ఈ సెంటర్ వరకు వచ్చిన తర్వాత పిన్ తీసేసి షోల్డర్ వరకు కుట్టేసుకోవాలి. షోల్డర్ మార్క్ ఉంది కదా, అక్కడి వరకు ఇదే విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకుని కుట్టేసుకోవాలి. షోల్డర్ వరకు ఫ్రిల్ అనేది నా వైపు తిప్పి పెట్టాను, గమనించారు కదా. ఇప్పుడు షోల్డర్ నుంచి యువతల వైపు ఎదురు వైపు తిప్పాలి, మిషన్ వైపు తిప్పాలి. ఫోల్డింగ్ అనేది ఇలా తిప్పితేనే ఆ కుచ్చు అనేది నీట్గా నిలబడుతుంది. షోల్డర్ వరకు మన వైపుకి తిప్పి పెట్టుకోవాలి ఫ్రిల్ అనేది. షోల్డర్ దాటిన నుంచి మిషన్ వైపుకి తిప్పాలి ఫోల్డింగ్, అప్పుడే నీట్గా నిలుస్తుంది. చూస్తున్నారు వీడియోలో ఎలా అయితే ఉందో అలా తిప్పుకోవాలి. మిగతా ఎంత ఫ్రిల్స్ వస్తాయో ఒకసారి చెక్ చేసుకుంటూ ఎన్ని ఫ్రిల్స్ వస్తాయో అన్ని ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. క్లాత్ అనేది బయటికి ఎక్స్ట్రా వెళ్ళకూడదు. ఒకసారి చెక్ చేసుకోవాలి క్లాత్ అనేది సరిపోతుంది లేనిది. చివరి హ్యాండ్ కుట్టాలి కదా యాడ్ చేసి, దానికోసమని ఒకసారి చెక్ చేసుకోవాలి. చివరి వరకు హ్యాండ్ సరిపోతుంది లేనిది ఇలా చూసుకొని, ఇంకా ఎక్స్ట్రా ఏమైనా లూజ్ మిగిలి ఉంటే అది కూడా ఫ్రిల్ పెట్టేసుకోవాలి. ఫ్రిల్ పెట్టుకుని మిగతా హ్యాండ్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ప్లెయిన్గా యాడ్ చేసుకోవాలి, లూజ్ మాత్రమే ఫ్రిల్ పెట్టాలి. మిగతా క్లాత్ అంతా ఇలా ఎలా అయితే యాడ్ చేస్తామో అలా యాడ్ చేసేసుకోవాలి. మొత్తం కుట్టేసిన తర్వాత చూడండి ఫ్రిల్ అనేది ఎంత నీట్గా నిలబడిందో. చక్కగా రెండు వైపులా ఇలా కుచ్చు చక్కగా నిలబడుతుంది. ఈ కుచ్చు అనేది క్లాత్ని బట్టి కూడా నిలబడుతుంది. ఇంకో వైపు కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. రెండు చేతులు యాడ్ చేసేసుకుని ఓవర్లాక్ కూడా చేసేసాను, నీట్గా ఉంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ జిప్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి ఎలా వస్తుందో అలా పెట్టి చూసుకోవాలి ఒకసారి. దీనికి ఒక మార్క్ చేసుకోవాలి. జిప్ ఎక్కడైతే ఉందో దానికి ఒక 1/2 ఇంచు పైకి ఒక మార్క్ చేసుకోవాలి. మనం అక్కడి నుంచే యాడ్ చేయాలన్నమాట క్లాత్కి. చూడండి ఆ మార్క్కి ఒక 1/2 ఇంచు పైనుంచి యాడ్ చేసుకోవాలి. జిప్పు కుట్టడానికి సింగిల్ పాదం మార్చుకోవాలి. డబల్ పాదం మీద అంత నీట్గా రాదు. నాకు రైట్ సైడ్ కుట్టడమే వీలుంటుంది, అందుకే రైట్ సైడ్ హోల్ ఉండి పాదం మార్చుకుంటున్నాను నేను. సింగిల్ పాదంతో అయితే నీట్గా ఉంటుంది జిప్పు. నేను పాదం మార్చేసుకున్నాను. ఇంకా కుట్టుకోవాలి. మనం ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడి నుంచి కుట్టుకోవాలన్నమాట. అలా మన క్లాత్ని జిప్పుని ఇలా పట్టుకొని కింద వైపు చూసుకోవాలి. అంటే రైట్ సైడ్ కుట్టడానికి రావాలి కదా జిప్పు, అందుకని ఇప్పుడు కింద నుంచి కుట్టాల్సి ఉంటుంది పైకి. అందుకే కింద కూడా ఎక్కడి నుంచి అయితే కుట్టాలో అక్కడ ఒక మార్క్ చేసుకుంటున్నాను. కింద క్లాత్ ఎక్కడ వరకు అయితే వచ్చిందో బ్యాక్ పార్ట్ అక్కడ జిప్పుకి ఒక మార్క్ చేశాను. అక్కడి నుంచి జిప్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి వీలుగా కుడివైపుకి వచ్చేటట్టు తిప్పుకొని కుట్టుకోవాలి. క్లాత్కి సమానంగా పట్టుకోవాలి. జిప్పుకి ముడుచుకుపోతున్నట్టు ఉంటుంది. అది కొంచెం కుడి చేతి వైపు కొద్దిగా విప్పినట్టు చేసుకోవాలి వేలుతో. అలా విప్పినట్టు చేసుకొని ఆ చివరమ్మట కరెక్ట్గా జిప్పు తిరిగి చూడండి దాని దగ్గరే కుట్టు అనేది పడేలా చూసుకోవాలి. లేదంటే పైకి జిప్పు కనిపిస్తూ ఉంటుంది. అందుకోసం ఇలా విప్పినట్టు కుడి చేతి నుంచి ఇలా విప్పినట్టు పట్టుకొని అప్పుడు కుట్టాలి. అప్పుడు నీట్గా వస్తుంది జిప్ అనేది. చివరి వరకు ఇలాగే కుట్టేసుకోవాలి. ఒకవైపు అయిపోయింది, ఇంకో వైపు కూడా ఇలాగే కుట్టుకోవాలి. ఇప్పుడు జిప్ అనేది ఒకసారి క్లోజ్ చేసి చూసుకోవాలి. ఇలా క్లోజ్ చేసేసి ఇంకో పార్ట్ని ఇలా పెట్టుకుని చూసుకోవాలి. ఇంకో సైడ్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, అది ఒకసారి ఇలా పెట్టి చూసుకోవాలి. పైన మార్క్ చేసుకోవాలి ఎక్కడి నుంచి కుట్టాలనేది. ఇప్పుడు ఇంతకుముందు కింద వైపు నుంచి కుట్టాం కదా వేస్ట్ నుంచి, ఇప్పుడు నెక్ వైపు నుంచి కుట్టాల్సి ఉంటుంది. చూడండి మళ్ళీ జిప్పు ఓపెన్ చేసేసాను. ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో అక్కడి నుంచి మళ్ళీ కుట్టడం మొదలు పెట్టాలి.
సేమ్ ఇలాగే ఇంతకుముందు కుట్టాం కదా ఇంకో సైడు, అదేవిధంగా ఇది కూడా కుట్టుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కొంచెం నెమ్మదిగానే కుట్టుకోండి, అంత తొందరగా రాదు, కుట్టగా వస్తుంది ఏదైనా. చూడండి ఇలా కొద్ది కొద్దిగా విప్పుకున్నట్టు చేసుకోవాలి. అలాగే క్లాత్ కూడా ఒకే లెవెల్లో ఉండాలి. కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఉందనుకోండి, జిప్ ఒక చోట బయటికి కనపడతా ఉంటుంది, కొంచెం చోట క్లోజ్ అయిపోయినట్టు ఉంటుంది. అలా కాకుండా ఒకే లెవెల్లో పట్టుకోవాలి క్లాత్ మొత్తం. చివరి ఒక లాక్ స్టిచ్ వేసుకుని తీసేయాలి. థ్రెడ్స్ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. అది జిప్ మధ్యలోకి వెళ్ళింది అనుకోండి, జిప్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఒకసారి క్లోజ్ చేసి చూసుకోవాలి. చూడండి నీట్గా వచ్చేసింది కదా, ఇలా కుట్టుకోవాలి. నెక్ దగ్గర ఎక్స్ట్రా ఉన్నాయి కదా, అవి కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసి మిగతాది కట్ చేసేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ని లోపల వైపుకి ఇలా మడిచేసి లాక్ స్టిచ్ వేసుకోవాలి. జిప్ అనేది ఊడిపోకుండా ఉంటుంది, లాక్ స్టిచ్ వేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఇంకో వైపు కూడా ఇలాగే వేసుకోవాలి. ఇంకో సైడ్ ఉంది కదా జిప్, అటువైపు కూడా సేమ్ ఇలాగే లాక్ స్టిచ్ వేసుకుంటే జిప్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇక్కడ పైన ఒక హుక్ ఒకటి వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇంకా ఈ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ బాడీ పార్ట్కి సైడ్ స్టిచ్చెస్ అనేవి వేసేసుకోవాలి. హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకుని సమానంగా, హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్, ఈ మూల నుంచి ఫోల్డింగ్ చివరికి నుంచి 5 ఇంచెస్ ఇలా పెట్టుకుని చూసుకోవాలి. 5 ఇంచెస్ ఎక్కడి వరకు అయితే వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని కుట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. కట్ చేసేటప్పుడు చూసారు కదా, లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ ఫుల్ రౌండ్, దానిలో సగం పెట్టుకోవాలన్నమాట. చెస్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. మళ్ళీ చెస్ట్ దగ్గర మనం కట్ చేసేటప్పుడు 1.5 ఇంచు ఖర్చు కోసం వదులుతాం కదా, ఆ 1.5 ఇంచు ఖర్చు చివరి నుంచి లోపల వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇలా నేను ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మార్క్ చేసుకోవాలి. టేప్ అలా పెట్టుకొని 1.5 ఇంచు దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కులు, ఇంకో పార్ట్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్, దానికి కూడా మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచు మార్క్ చేసుకుని ఈ 2 మార్కులు కలిసేలా పట్టుకోవాలి క్లాత్ని. లేదంటే ఒకటి పైకి ఒకటి కిందకి వస్తుంది. 2 కలిసేలా పట్టుకొని కుట్టుకోవాలి. ఈ 2 మార్కులు కలిసేలా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ ఖర్చు ఎప్పుడు కూడా ముందు వైపుకు ఉండాలి. హ్యాండ్స్ యాడ్ చేసిన ఖర్చు ఉంది కదా, అది ఎప్పుడు ముందు వైపుకే పెట్టుకోవాలి. ఈ కింద 2 మార్కులు కలిసేలా చూసుకుంటూ కుట్టుకోవాలి. వేస్ట్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. వేస్ట్ దగ్గర కూడా 1.5 ఇంచు మార్జిన్ పెట్టాం కదా, అదేవిధంగా మార్క్ చేసుకోవాలి. రెండు పార్ట్లు ఇలా మార్క్ చేసేసుకొని కలుపుకోవాలి. నేను వేస్ట్ దగ్గర థ్రెడ్స్ అనేవి రెడీ చేసి పెట్టుకున్నాను ముందే, అది వీడియోలో లేదు. ఇప్పటికే వీడియో చాలా పెద్ద అయిపోతుందని అది కట్ చేసేసాను. ఇక్కడ సైడ్న థ్రెడ్స్ అనేవి రెడీ చేసుకున్నాను. ఈ థ్రెడ్స్ ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఉంది కదా, 2 పార్ట్లకి మధ్యలోకి రావాలి. అలాగే వేస్ట్ దగ్గర మనకు ఒక 1/2 ఇంచు వదులుకోవాలి. దేనికంటే కింద ఫ్రిల్స్ అనేవి కుట్టాలి కదా, దానికోసం ఒక 1/2 ఇంచు వదులుకోవాలి. ఆ పట్టి ఆ మార్క్కి పైకి ఉండాలన్నమాట. ఖర్చు అంతా పెట్టుకోవాలి. అంటే 3 కుట్లు దాని మీద పడితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట థ్రెడ్ అనేది. అందుకోసం ఖర్చు అంతా బారు పెట్టుకోవాలి. ఆ థ్రెడ్ ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి. ఇంకా 2 కుట్లు వేసుకోవాలి సైడ్. చూడండి కరెక్ట్గా వచ్చేసింది. ఇంకో 2 కుట్లు వేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. బాడీ వరకు రెడీ అయిపోయింది. దీనికి ఇప్పుడు కింద పార్ట్ యాడ్ చేసుకోవాలి. లేయర్స్ ఫస్ట్ వచ్చేసి పెద్ద లేయర్ ఉంటుంది కదా, 13 ఇంచెస్ లేయర్, అది ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. దానికి 2 పీసెస్ కట్ చేశాను. ఆ 2 పీసెస్ కలిపి యాడ్ చేసుకోవాలి. 2 వైపులా స్టిచ్చెస్ వేసుకుంటే రౌండ్ షేప్ వస్తుంది కదా, రౌండ్గా అలా ఆ విధంగా యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే సైడ్ స్టిచ్చెస్ కుట్టేసాం కదా బాడీకి, అందుకని కింద ఫ్రిల్స్ కూడా రౌండ్గా కలుపుకోవాలి. సైడ్ ఇంకా కుట్లు రావన్నమాట, అంటే విప్పుకోవడానికి కింద రావు. ఇవి ఫ్రిల్స్ వచ్చినప్పుడు రౌండ్గా కుడితేనే నీట్గా ఉంటుంది. దానికోసం ఈ 2 పీసులు కలిపి కుట్టేసుకున్నాను. కుట్టేసిన తర్వాత సైడ్ ఈ ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చుని ఇలా సమోసా ఫోల్డింగ్ మాదిరిగా ఫోల్డ్ చేసుకుని అది మళ్ళీ బయటకు రాకోకుండా ఊడిపోకుండా ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఖర్చు మీద ఫ్రిల్స్ వచ్చినాయి అనుకోండి, బాడీ అనేది ఫ్రీగా తిరగదు. అందుకోసం ముందు ఈ కుట్టు కిందకి ఇది వెళ్ళకూడదు అనమాట ఖర్చు, అందుకని ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇప్పుడు కుట్టు కింద నుంచి పడుతుంది కదా, ఆ ఖర్చు మీదకి రాదు. అదేవిధంగా ఇంకో సైడ్ కూడా అలాగే ఫోల్డ్ చేసి వేసుకోవాలి.
ఇంకో వైపు కూడా అలా ఫోల్డ్ చేసుకుని వేసేసుకోవాలి. ఇప్పుడు బాడీకి ఫ్రిల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈ యాడ్ చేసిన ఖర్చు ఉంది కదా, అది పైకి ఉండేలా పెట్టుకోవాలి. ఇలా బాడీకి తొడిగినట్టు చేసుకోవాలి. బాడీ మధ్యలోకి పెట్టుకోవాలి. బాడీ పార్ట్ని మంచి వైపుకి తిప్పేసుకుని ఈ వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగే పెట్టుకోవాలి. అడుగున పార్ట్ మాత్రం ఈ కుచ్చుల కిందకి వెళ్లకుండా చూసుకుంటూ ఉండాలి. మనం ఎక్కడైతే కుచ్చులు కుడుతున్నామో ఆ క్లాత్ మాత్రమే ఉండాలన్నమాట. ఆ బాడీ పార్ట్ మనం ఫ్రంట్ నుంచి మొదలు పెడితే ఫ్రంట్ పార్టే ఉండాలి కుట్టు కింద, బ్యాక్ పార్ట్ మొదలు పెడితే బ్యాక్ పార్ట్ ఉండాలి. కుచ్చులు కుట్టేటప్పుడు ఇలా షార్ప్ది ఏదన్నా తీసుకొని దాని సపోర్ట్తో కుచ్చులు పెట్టుకుంటే నీట్గా వస్తుంది. ఇలా ఎన్ని కుచ్చులు అయితే వస్తాయో చెక్ చేసుకుంటూ ప్రతి కుచ్చు సేమ్ వచ్చేలా చూసుకోవాలి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా కాకుండా అన్నీ ఈక్వల్గా వచ్చేలా చూసుకుంటే బాగుంటుంది చూడటానికి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీకు వీడియో ఎలా అనిపించిందో ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి. చూడండి, ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ మొత్తం బాడీ చుట్టూ పెట్టేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ మొత్తం తిప్పుకుంటూ పెట్టుకోవాలి. ఇలాగ చిన్న చిన్నవి చెక్ చేసుకోవాలి. ఎంత లూజ్ ఉంది, ఎంత కుచ్చులు వస్తాయి అని చెక్ చేసుకోవాలి. రెండు వైపులా కలిపి కుట్టాం కదా, కింద ఫ్రిల్స్ పార్ట్ అనేది రెండు వైపులా కుట్టాం కదా, ఆ కుట్టులు అనేవి సైడ్కి వెళ్ళేలా చూసుకోవాలి. బాడీ సైడ్ కుట్లు ఉన్నాయి కదా, ఆ సైడ్ కుట్లు వైపు ఈ అటాచ్ చేసిన కుట్లు వెళ్ళాలి. మధ్యలోకి రాకూడదు ఆ కుట్లు, ఆ సైడ్కి వెళ్ళేటట్టు కుట్టుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది. మొత్తం ఫ్రిల్స్ అన్నీ ఒకే లెంత్లో ఒకే విడ్త్లో వచ్చినాయి. చూడండి, పైకి థ్రెడ్స్ ఏమో కొంచెం పైకి వచ్చేసినాయి. ఇప్పుడు ఫ్రిల్స్ రెడీ చేసుకుంటున్నాను కిందవి. వాటి కోసమని ఈ పాదం మార్చుకోవాలి. ఫ్రిల్స్ కోసం కట్ చేసిన క్లాత్కి రెండు వైపులా పీక్ వచ్చేసేసాను, నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ కుడివైపుకి పెట్టుకోవాలి. ఈ విధంగా వేళ్లతో రెండు వైపులా ఇలా తోచినట్టు చేస్తే ఫ్రిల్స్ అనేవి నీట్గా వస్తాయి. ఈ గ్యాప్ అనేది సేమ్ ఒకేలా ఉండాలి చివరి వరకు కూడాను. కుడివైపున ఒక 1/2 ఇంచు గ్యాప్తో కుడుతున్నాను కదా, ఆ గ్యాప్ అనేది ఒక 1/2 ఇంచు చివరి వరకు అదే గ్యాప్ మెయింటైన్ అయ్యేలాగా కుట్టుకోవాలి. చూడండి, ఫ్రిల్స్ ఎంత నీట్గా వచ్చేసినాయో. ఇలాగే మొత్తం కుట్టేసుకోవాలి చివరి వరకు. ఫ్రిల్స్ అనేవి మొత్తం ఫ్రిల్స్ అన్నీ అయిపోయినాయి కుట్టడం. ఇంకా బాడీకి యాడ్ చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. ఈ ఫ్రిల్స్కి క్లాత్ అనేది చాలా పడుతుంది. చిన్న పాప కాబట్టి 6 మీటర్స్ సరిపోయినాయి. ఇంకొంచెం పెద్దోళ్ళు అయితే ఇంకా ఎక్స్ట్రా పడుతుంది. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ని బాడీకి యాడ్ చేసుకోవాలి. ఒక లేయర్ ఆల్రెడీ యాడ్ చేశాను కదా, దాని కింద నుంచి ఇంకొక లేయర్ యాడ్ చేసుకోవాలి. ఈ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టుకుని తర్వాత కుట్టడం మొదలు పెట్టాలి. ఒక 1/2 ఇంచ్ అనేది కుట్టకూడదనమాట. ఇప్పుడు ఫ్రిల్ అనేది కింద యాడ్ చేసే పార్ట్ని ఒక 1/2 ఇంచ్ వదిలేసేయాలి. మళ్ళీ రెండు కలిపి రౌండ్ షేప్లో కలిపి కుట్టేటప్పుడు అవసరం అవుతుంది అనమాట. దానికోసం చివరి కలిపేటప్పుడు మీకు అర్థమవుతుంది, ఒకసారి చూడండి. ఇలా ఈ ఫ్రిల్ కుట్టడానికి ఉన్న కుట్టు ఉంది చూడండి, దాని మీదే ఇప్పుడు కుట్టుపడాలి. అదేవిధంగా కింద లేయర్ వచ్చేసి ఒక 1/2 ఇంచు బయటకు ఉండాలి, అంటే కుడివైపుకు ఉండాలి. ఇప్పుడు నాకు కుడివైపుకి కింది లేయర్ ఒక 1/2 ఇంచు బయటకు ఉండాలి, అంటే దాని మీద కూడా కుట్టుపడాలి కదా, దానికోసం అనమాట. చూడండి, కింద లేయర్ కిందకు వచ్చింది కదా, కొద్దిగా అలాగే రావాలి. ఇలాగే చుట్టూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. కొద్దిగానే కుట్టాలి, ఎందుకంటే ఫ్రిల్స్ అనేవి ముడుచుకుని మళ్ళీ పాదం కిందకి వెళ్ళిపోతే ఫ్రిల్స్ అనేవి నీట్గా కనపడవు. అందుకని పైన తిరిగిన ఫ్రిల్ అనేది కుట్టు కిందకి వెళ్ళకుండా నీట్గా కుట్టుకోవాలి. చూడండి, చివరి వరకు అయిపోయింది, రౌండ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, స్టార్ట్ చేస్తుంది ఇక్కడ అర్థమవుతుంది కదా. ఇప్పుడు కుట్టేది దీని దగ్గరికి ఎంత కావాల్సి ఉంటుందో ఒకసారి చెక్ చేసుకోవాలి. కుట్టాల్సి ఉంటుంది కదా, అది ఇదిగోండి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసాను నేను కుట్టకుండా. ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట ఈ ఫ్రిల్ని చెక్ చేసుకోవాలి. ఇంకా ఫ్రిల్ ఎంత యాడ్ చేయాలో చెక్ చేసుకొని ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మార్క్ చేసుకోవాలి. ఈ మార్క్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కడైతే మార్క్ చేశానో అక్కడికి ఫ్రిల్ అనేది కట్ చేసేసేయాలి.
ఇక్కడ మార్క్ చేసుకొని ఈ మార్క్ ప్రకారం కింద కట్ చేసేసేయాలి. కట్ చేసేటప్పుడు బాడీ కానీ ఇంకా ఎక్స్ట్రా ఫ్రిల్ కానీ కట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు మెషిన్ నుంచి తీసేయాలన్నమాట ఫ్రిల్ కుట్టేది. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఉన్న పీసు ఇది రెండు రౌండ్కి యాడ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు అర్థమవుతుంది కదా, ఇది ఇలా యాడ్ చేసుకోవాలి. ముందే కొలుసుకుని యాడ్ చేసుకుంటే ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. అందుకని నేనైతే ఇలా యాడ్ చేస్తాను, అందుకే మీకు కూడా ఇలాగే చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఏ ఇబ్బంది ఉండదు, ఎంత కావాలో అంత కుట్టుకోవచ్చు అనమాట. ఎక్కువ తక్కువ అవ్వదు. చూడండి, కుట్టుకు కావాల్సిన 1/2 ఇంచ్ వదులుకున్నాను కదా, ఆ 1/2 ఇంచ్ మాత్రమే కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఇంకొంచెం యాడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రిల్. చూడండి, ఈ ఫ్రిల్ వరకు మొత్తం యాడ్ చేసేయాలి. ఇలా కుట్టేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా సరిపోతుంది ఇలా అయితే. ఇలాగే ఇంకో కింద 2 లేయర్లు వస్తాయి ఇలాగే, అవి కూడా ఇలాగే యాడ్ చేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. సేమ్ ఇప్పుడు ఇది ఎలా అయితే యాడ్ చేశానో అదే విధంగా యాడ్ చేసుకోవాలి మిగతా 2 లేయర్లు కూడాను. చూడండి ఎంత బాగుందో, కలర్ కూడా భలే బాగుందండి, ఇది షైనింగ్ ఉంది. ఇంకో 2 లేయర్లు కూడా ఇప్పుడు ఈ లేయర్ ఎలా అయితే యాడ్ చేసామో మిగతా 2 లైన్లు కూడా అలాగే యాడ్ చేసుకోవాలి. ముందైతే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకోవాలి. చుట్టూ కుట్టేసిన తర్వాత అవి 2 కలిపి కుట్టుకోవాలి రౌండ్ వచ్చేలాగా. నేను మిగతా 2 కూడా కుట్టేశాను. మొత్తం ఒకటి పైన పెద్ద లేయరు, కింద వచ్చేసి 3 లేయర్స్ 7 ఇంచెస్ 7 ఇంచెస్ లెంత్ తోటి. ఇది చూడండి, ఈ ఫ్రిల్స్ అనేవి పైకి ఇలా కనిపిస్తూ ఉంటే కొంచెం చాలా అందంగా అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు లైనింగ్ యాడ్ చేసుకోవాలి. లైనింగ్కి ఒక పక్కన అతుకులు పడతాయి, కట్ చేసేటప్పుడు చూపించాను కదా. ఈ అతుకులు చూసుకొని ఎక్కడైతే యాడ్ చేసుకోవాలో ఆ గ్యాప్లో 4 పీసులు యాడ్ చేసుకోవాలి. 4 పడతాయి, 4 మడతల మీద వచ్చింది అతుకు. చూడండి, ఈ 4ంటికి ఆ 4 పీసులు యాడ్ చేసేసుకోవాలి. ఇలాగ 4 పరులు ఉన్నాయి కదా, 4ంటికి ఆ 4 యాడ్ చేసేసుకోవాలి. నేను యాడ్ చేసేసాను. యాడ్ చేసిన తర్వాత సైడ్ కుట్లు కుట్టేసుకోవాలి. 2 వైపులా కుట్లు పడతాయి. సైడ్న రౌండ్గా కలిపేసుకోవాలన్నమాట. 2 సైడ్లు కుట్టేసుకోవాలి కుట్లు. రెండు వైపులా కుట్టేసిన తర్వాత ఈ ఫ్రాక్ని తిరగేసుకోవాలి. నడుము వరకు తిరగేసుకోవాలి. లైనింగ్ యాడ్ చేసేటప్పుడు ఇలా రౌండ్గా తిరగేసుకుని లోపల నుంచి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నడుము వరకు ఇలా ఫ్రాక్ని తిప్పుకొని పైన ఈ లైనింగ్ తొడుక్కోవాలి. ఇప్పుడు రౌండ్గా కుట్టేశాను కదా లైనింగు, ఆ లైనింగు ఈ ఫ్రాక్ పైనుంచి తొడుక్కోవాలి. ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. నీట్గా తిప్పేసుకొని తర్వాత దీనికి లైనింగు ఇలా నడుము వైపు చూసుకోవాలి. ఈ ఖర్చు ఉంది కదా, లైనింగ్ కలిపిన ఖర్చు, అది సైడ్కి వెళ్ళేలా చూసుకోవాలి. లేదంటే అంత నీట్గా అనిపించదు. క్రాస్ కటింగ్ కట్ చేసాను కదా, అందుకని ఈ ఖర్చులు ఎప్పుడు కూడా సైడ్కే ఉండాలి. లైనింగ్ యాడ్ చేసిన ఖర్చు, ఆ ఖర్చు చూడండి. ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదా, నడుము దగ్గర ఖర్చు, అక్కడికి ఈ లైనింగ్ ఖర్చు రావాలి. అప్పుడే నీట్గా వస్తుంది. లైనింగ్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేశాను, ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది. అందుకని అక్కడక్కడ రెండు చిన్న చిన్న ఫ్రిల్స్ వస్తాయి అంతే, అంతకు మించి ఎక్కువ రావు. క్రాస్ కట్ చేసినప్పుడు లైనింగ్ 2 ఫ్రిల్స్ పెట్టుకుంటేనే ఫ్రీగా కదులుతుంది. లేదంటే పొట్ట దగ్గర పట్టేసినట్టు ఉంటుంది. లైనింగ్కి 2-3 ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు. చూడండి, 2 3 వస్తాయి అంతే. కొద్దిగా 1.5 ఇంచే ఎక్స్ట్రా ఉంది. ఇంకో ఖర్చు ఉంది కదా, అది ఇంకో సైడ్కి చూసుకోవాలి. ఇంకో సైడ్కి వచ్చేలా చూసుకొని లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుని ఆ లూజ్ మాత్రమే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. లేదు ఒకవైపు ఎక్కువ పెట్టేశారనుకోండి, 2-3 కుచ్చులు పెట్టేశారనుకోండి, ఆ ఖర్చు అనేది సైడ్కి రాదు. ఆ ఖర్చు సైడ్కి పెట్టుకుని
చూసుకొని ఆ లూజ్ ఎంత అయితే ఉందో అంతే కుచ్చులు పెట్టాలి. ఈ కుచ్చులు అనేవి రెండు వైపులా వస్తాయి, ఫ్రంట్ సైడ్ వస్తాయి, బ్యాక్ సైడ్ వస్తాయి. ఫ్రంట్ ఒక 2 కుచ్చులు వచ్చినాయి, బ్యాక్ సైడ్ ఒక 2 కుచ్చులు వచ్చినాయి. చూడండి, ఇలా చుట్టూ కుట్టేసుకోవాలి. మొత్తం అక్కడక్కడ 2-3 ఫ్రిల్స్ మాత్రమే వచ్చినాయి, ఎక్కువేమీ రాలేదు. అయిపోయింది, మొత్తం కుట్టేసాను. ఇంక కింద ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి. ఇది 2 ఫోల్డింగ్ చేస్తాం కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది ఇది. ఇలా ఒక ఫోల్డింగ్, దాని మీద ఇంకో ఫోల్డింగ్ పెడతాం కదా మామూలుగా. అలా పెట్టేటప్పుడు ఏమవుతుందంటే క్రాస్ వస్తుంది చాలామందికి. ఇది క్రాస్ కటింగ్ మీద ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా క్రాస్ వస్తుంది ఎవరికైనా. అందుకే నేను ఇక ఒక కుట్టు అనేది లూజ్ కుట్టు వేసుకుంటాను. ఇలా ఒక ఫోల్డ్ వేసుకుని ఒక ఫోల్డే పెట్టి 1 ఇంచ్తో, చూడండి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అదే విధంగా కుట్టుకోవాలి. ఒక ఫోల్డ్తో లూజ్ స్టిచ్ వేసుకుంటాను ఫస్ట్. ఇలా అయితే ఈజీగా అవుతుంది. డబల్ ఫోల్డింగ్ ఒకేసారి వేస్తే ఒక్కొక్కసారి నీట్గా రాదు, చూడటానికి బాగోదు. అందుకే ముందు ఒక 1 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకుని చుట్టూ లూజ్ స్టిచ్ అనేది వేసుకుంటాను. ఇలా అయితే చూడటానికి నీట్గా అనిపిస్తుంది. ఇంకో కుట్టు వచ్చేసి ఇంకో ఫోల్డింగ్ వేసుకొని మామూలు కుట్టు వేసుకుంటాను అనమాట, గట్టి కుట్టు. ఇలా చుట్టూ కుట్టేసుకోవాలి. 1 ఇంచ్ మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు రెండో ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ ఉంది కదా, అంతే ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. ఈ చుట్టూ కుట్టేసానండి ఒక ఫోల్డింగ్. ఇప్పుడు రెండో ఫోల్డింగ్ పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకుని చుట్టూ కుట్టేసుకోవాలి. ఈ ఫోల్డ్ కూడా 1 ఇంచ్ మాత్రమే ఉండాలి, ఎక్కువ ఉండకూడదు, ఎందుకంటే మళ్ళీ కొరచ అయిపోతుంది. మొత్తం 2 ఇంచెస్ మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. 1 ఇంచ్ ఇందాక ఫోల్డ్ చేసాం కదా, ఇప్పుడు ఇంకొక 1 ఇంచ్ ఇలా చుట్టూ కుట్టేసుకోవాలి. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.